అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో, ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, బేసిక్‌గా మన ఏదైతే సి లాంగ్వేజ్ సిరీస్ ఉందో, సో, ఈ సి లాంగ్వేజ్ సిరీస్ విచ్ ఈస్ ఆఫ్ ది గేట్ లెవెల్ తెలుగులో ఈ సిరీస్‌లో ఇవాల్టి వీడియో యాక్చువల్‌గా లెక్చర్ 3 అనమాట. ఓకే. లెక్చర్ 3 అంటే వీడియో 4. అండ్ వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఈ యొక్క ప్లేలిస్ట్‌లో మీరు కొత్తయితే ఈ సి లాంగ్వేజ్ సిరీస్ ఏదైతే ఉందో, ఈ సిరీస్‌లో గనుక ఫస్ట్ వీడియో మీరు చూస్తుంది ఇదే అయితే గనక దయచేసి ప్లేలిస్ట్ ఏదైతే కనబడుతుందో ఇక్కడ పైన ఐ బటన్‌లో దాన్ని చెక్ చేయండి. సో దట్ మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ నా వే ఆఫ్ టీచింగ్ గానీ, ఎక్కడ ఏం కవర్ చేశానని కానీ మీకు తెలుస్తుంది. బికాజ్ కొన్ని ఏవైతే టాపిక్స్ ఉంటాయో అవి నేను ఎక్స్‌ప్లిసిట్‌గా టైటిల్‌లో పెట్టి, థంబ్‌నెయిల్‌లో పెట్టి చెప్పను. ఫ్లోలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి థంబ్‌నెయిల్‌లో ఆర్ వీడియోలో లెక్చర్ 2లో మీకు కీవర్డ్స్ అని గానీ, వేరియబుల్స్ అంటే గానీ ఇవేం కనబడవు. బట్ దెన్ ఇవన్నీ అవసరం వచ్చాయి కాబట్టి ఆ యొక్క కాన్సెప్ట్ చెప్పడానికి స్ట్రక్చర్ ఇవన్నీ కూడా కవర్ చేస్తాను. సో, అన్న నువ్వు కీవర్డ్స్ చెప్పలేదని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో, దిస్ ఈజ్ ఆల్రెడీ కవర్డ్. ఇటువంటి ఇంకా ఎన్నో టాపిక్స్ మీకు ఫ్లోలో చెప్తా ఉంటానన్నమాట. సో, మీరు కనుక ఫస్ట్ నేను చూసే సిరీస్‌ని మీకు సి లాంగ్వేజ్ అనేది కంప్లీట్‌గా అర్థమవుతుంది. నేను మీకు ఎలాగ అర్థం అవ్వాలి అని చెప్పి ఆశిస్తున్నానో అంత బాగా అర్థమవుతుంది. ఓకే. సో, యాహ్! అది కాకుండా మీరు కనుక ఇంకా వీడియోని లైక్ చేయకపోయింటే లైక్ చేసేయండి. షేర్ చేయకపోయింటే ఖచ్చితంగా షేర్ చేయండి గైస్. సో, లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ షేర్ ఖచ్చితంగా చేయండి. ఎందుకు అంటే ఇటువంటి క్వాలిటీ రిసోర్స్ ఫర్ గేట్ ఫ్రీగా తెలుగులో ఉందని చెప్పి చాలామందికి తెలీదు. ఓకే. ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్‌కి తెలిసి ఉండదు. సో, వీళ్ళలో అట్‌లీస్ట్ 10% మందికైనా మీ వల్ల తెలిస్తే అది మీకు చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. అండ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో, ప్లీజ్ డూ దట్. సో, ఇవాళ టాపిక్ ఏంటంటే బేసిక్‌గా వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనమాట. ఇది ఇవాల్టి మన టాపిక్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. సో, బేసిక్‌గా వేరియబుల్స్ అంటే ఏంటి అంటే, వేరియబుల్స్ అంటే మనం డేటా స్టోర్ చేసుకోవడానికి వాడుకునే కంటైనర్స్ అనమాట. ఏంటి? కంటైనర్స్. డేటాని స్టోర్ చేసుకోవడానికి వాడుకునే కంటైనర్స్. అంటే మీనింగ్ ఏంటి అన్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటారు బిస్కెట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఈ బిస్కెట్స్‌ని మీరు స్టోర్ చేసుకోవడానికి డబ్బాలు వాడతారు కదా! సో, ఇటువంటి ఒక డబ్బా ఉందనుకోండి. ఓకే. సో, దీంట్లో మీరు బిస్కెట్స్ దాచుకుందాం అనుకుంటున్నారు అనుకోండి. సో, ఈ బిస్కెట్స్‌ని డేటా అనుకుంటే ఏదైతే ఈ బాక్స్ ఉందో, ఈ కంటైనర్ ఉందో దాన్ని మీరు వేరియబుల్ అనుకోవచ్చు. ఓకే. సో, వేరియబుల్ అంటే బేసిక్‌గా ఏంటి అంటే మన డేటాని స్టోర్ చేసుకోవడానికి వాడుకునే కంటైనర్ లాంటిదనమాట. డేటా టైప్స్ అంటే ఏంటి అంటే బేసిక్‌గా ఏం లేదండి. సో, ఏదైతే డేటాని మీరు స్టోర్ చేసుకుంటున్నారో, ఆ డేటా యొక్క టైప్ మరియు సైజ్‌ని స్పెసిఫై చేసే ఒక కైండ్ ఆఫ్ మెథడ్ అనుకోవచ్చు మీరు. ఓకే. సో, డేటా టైప్స్‌లో ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే, సో, మీరు చూసుంటారు ఆల్రెడీ. ఇంట్ ఇస్ ఎ డేటా టైప్. ఫ్లోట్ ఇస్ ఎ డేటా టైప్. ఓకే. డబుల్ ఇదొక డేటా టైప్. క్యార్ డేటా టైప్. బూలియన్ డేటా టైప్. సో, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇవన్నీ ప్రైమరీ డేటా టైప్స్ అనమాట. ఇదే విధంగా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కూడా ఉంటాయి. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అవి మనం ముందుకెళ్ళే కొద్దీ ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. విచ్ ఆర్ దీన్ని యూజర్ డిఫైన్ అనొచ్చు ఆర్ డిరైవ్డ్ అనొచ్చు. విచ్ ఆర్ అర్రేస్ కానివ్వండి, ఓకే, స్ట్రక్చర్స్ కానివ్వండి, యూనియన్స్ కానివ్వండి. దీస్ ఆర్ ఆల్ ఏంటి అంటే డిఫరెంట్ యూజర్ డిఫైన్డ్ ఆర్ డిరైవ్డ్ డేటా టైప్స్ అనమాట. సో, ప్రస్తుతానికి మనం ఏవైతే ప్రైమరీ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఏదైతే ఆల్రెడీ లాంగ్వేజ్ రాసినప్పుడే ఫిక్స్ చేశారో అటువంటి డేటా టైప్స్ ఏంటి అంటే ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్. సో, బేసిక్గా ఇంట్ టైప్ ఆఫ్ డేటా టైప్లో మనం ఎటువంటి డేటాను స్టోర్ చేసుకోవచ్చు అంటే, సో ఐ క్లియర్ దిస్. సో, ఇంట్లో మనం ఇంటీజర్ కైండ్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇంటీజర్ వాల్యూస్ అంటే వాల్యూస్ ఎందులో అయితే డెసిమల్ పాయింట్స్ ఉండవో అటువంటి వాల్యూస్. ఇంటీజర్ మీకు తెలుసు కదా, -∞ నుంచి +∞ వరకు అన్నిటిని ఇంటీజర్స్ అంటారు. సో, దీంట్లో ఏది కూడా p/q ఫామ్లో ఉండదు. ఓకే.
p/q ఫామ్లో ఉన్న q ఈక్వల్ టు 1 అయి ఉంటుంది. ఓకే, సో p/q ఫామ్లో ఉన్నా కూడా q ఈక్వల్ టు 1 అంటే బేసిక్గా p. సో ఫ్రాక్షన్ ఫామ్లో ఉండని వాల్యూస్ ఏవైతే ఉంటాయో వేటిని రిప్రజెంట్ చేయడానికి మనకు డెసిమల్స్ అవసరం లేదు, అటువంటి డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం ఇంట్ వాడుతూ ఉంటాం. సో ఈ ఇంట్ యొక్క సైజ్ ఏంటి అంటే బేసిక్గా చెప్పాను కదా, డేటా టైప్స్ దేనికి కొనుక్కు వస్తాయి, టైప్ మరియు సైజ్ స్పెసిఫై చేయడానికి కొనుక్కు వస్తాయి. సో సైజ్ వచ్చేసి 4 bytes అనమాట. ఓకే, ఇంటి యొక్క సైజ్ 4 bytes. అండ్ దీనికి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ అన్న. ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఏంటి అని అంటే, సో మనం ఇన్పుట్ తీసుకున్నప్పుడు కానీ ఆర్ అవుట్పుట్ ఇస్తున్నప్పుడు కానీ ఆ ఇన్పుట్లో కానీ అవుట్పుట్లో కానీ మనకి ఈ ఇంటిజర్ వాల్యుబుల్ ఉంటే కనుక ఇన్పుట్లో కానీ అవుట్పుట్లో కానీ దాన్ని స్పెసిఫై చేయడానికి మనం ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ వాడుతూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్పుట్ తీసుకున్నప్పుడు మనం ఒక ఇంటిజర్ వాల్యూ తీసుకోవాలనుకోండి, సో మనం స్కాన్ఎఫ్ వాడతాం. సో స్కాన్ఎఫ్ ఇది ఫంక్షన్ చెప్పాను కాబట్టి ఇన్పుట్కి స్కాన్ఎఫ్ %d వాడతాం, కామా యాంబర్సెంట్ ఆ వేరియబుల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్, ఆ ఇంటిజర్ వేరియబుల్ నేమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం. ఓకే, సో యాంబర్సెంట్ ఏ. సో ఈ విధంగా మీరు రాస్తే ఏమవుద్ది అంటే ఏ డేటా అయితే యూజర్ ఇస్తాడో అది ఇంటిజర్ వాల్యూ అయితే అది తీసుకొని మన యొక్క ఏలో స్టోర్ చేస్తుంది అనమాట. యాంబర్సెంట్ అంటే ఏంటి అంటే యాంబర్సెంట్ అంటే అడ్రస్ అనమాట. మెమరీలో మనకి డిఫరెంట్ అడ్రసెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెమరీ అనుకోండి. సో మెమరీలో మనకి ఫస్ట్ బైట్ 0 అడ్రస్, సెకండ్ బైట్ 1 అడ్రస్, థర్డ్ బైట్ 2 అడ్రస్, ఫోర్త్ బైట్ 3 అడ్రస్. సో అది ఒకవేళ బైట్ అడ్రసబుల్ అయితే, సో మనకు మెమరీలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్రసింగ్. ఓకే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్రసింగ్ ఏంటి అంటే బైట్ అడ్రసింగ్, బైట్ అడ్రసింగ్ ఒకటి, ఇంకొకటి ఏమో వర్డ్ అడ్రసింగ్ ఒకటి. ఓకే, సో వర్డ్ అనేది అగైన్ ఇట్స్ టైప్ ఆఫ్ కేటగరైజేషన్ ఆఫ్ డేటా. ఓకే, సో ఒకవేళ బైట్ అడ్రసింగ్ తీసుకుంటే ఫస్ట్ బైట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి 0, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3 ఆ విధంగా అడ్రసింగ్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ యొక్క అడ్రస్లో దేంట్లో అయితే ఏ స్టోర్ అయి ఉందో ఆ యొక్క అడ్రస్లో స్టోర్ చేయి, ఎవరైతే వాల్యూ ఇస్తున్నారో ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూ దాన్ని అని చెప్పడానికి ఈ విధంగా మనం రాస్తాం అనమాట. ఓకే, స్కాన్ఎఫ్లో. సో ఆల్రెడీ చెప్పేసాను %d అని చెప్పి. సో ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసి %d అనమాట. ఓకే, %d. సో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే ఆల్రెడీ ఇచ్చేసాను. ఇట్ ఈస్ ఇంట్ వేరియబుల్ నేమ్. సో ఇంట్ వేరియబుల్ నేమ్ అనేది ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా. ఓకే, అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్నా అంటే ఫ్లోట్ మరియు డబుల్. ఫ్లోట్ అండ్ డబుల్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈ ఫ్లోట్ అండ్ డబుల్ దేనికి వస్తాయంటే ఇందాక చెప్పాను ఇంట్ అనేది ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి పనికి వస్తుంది, విచ్ ఇస్ నాట్ ఆఫ్ p/q. ఒకవేళ p/qలో ఫామ్లో ఉన్న q ఈక్వల్ టు 1 అంటే ఫ్రాక్షన్స్ని స్టోర్ చేసుకోవడానికి పనికిరాదు. డెసిమల్స్ ఉంటే సో 0.0123 2.123 ఈ వాల్యూ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2.0123 అని చెప్పి. సో దీన్ని మనం ఇంటిజర్లో స్టోర్ చేసుకోలేము బికాస్ మనకి డెసిమల్ ఉంది. సో ఇటువంటి డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే మనం ఫ్లోట్ మరియు డబుల్ వాడతాం. ఫ్లోట్ మరియు డబుల్ రెండు కూడా ఏవైతే ఈ రియల్ నంబర్స్ ఉంటాయో విచ్ ఇంక్లూడ్ డెసిమల్, విచ్ ఇంక్లూడ్ డెసిమల్స్. సో ఇటువంటి నంబర్స్ని మనం స్టోర్ చేసుకోవడానికి మనం ఫ్లోట్ మరియు డబుల్ వాడతాం. సో రెండు దానికి అంటున్నాం అన్న మన డిఫరెన్స్ ఏంటి అంటే రెండిట్లో మనం స్టోర్ చేసుకునే డేటా యొక్క ప్రెసిషన్. సో ఏదో కొత్త పదంగా ఉందన్న మీనింగ్ ఏంటి అంటే, సో బేసిక్గా ఫ్లోట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డాట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 12.12345 ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ ప్లేస్ని స్టోర్ చేసుకోగలం అనుకోండి ఫ్లోట్ వాడుకుని. డబుల్లో మోర్ దెన్ ఎక్స్ స్టోర్ చేసుకోగలం. ఓకే, సో ప్రెసిషన్ ఎక్కువ డబుల్కి. ఒకవేళ డెసిమల్ తర్వాత మీకు ఎక్కువ ఉంటే లైక్ నంబర్స్ విచ్ ఈజ్ ఎక్సీడింగ్ ద లిమిట్ ఆఫ్ ఫ్లోట్ అనుకుంటే అప్పుడు మీరు డబుల్ వాడతారు. ఓకే, సో ప్రెసిషన్ అనేది అలా పనికొస్తుంది అనమాట. సో బేసిక్గా మీకు అది సైజ్ చూసి తెలిసిపోతుంది ప్రెసిషన్ ఎందుకు ఎక్కువ అని చెప్పి. సో సైజ్ ఆఫ్ ఫ్లోట్ ఎంత అంటే
సేమ్ యాజ్ ఇంటిజర్ 4 బైట్స్, కానీ సైజ్ ఆఫ్ ఏదైతే డబుల్ ఉందో దానిది 8 బైట్స్ అనమాట. ఓకే, సో దీని బట్టి అది అయిపోతుంది, ఇట్స్ ఆల్మోస్ట్ డబుల్. సో ప్రెసిషన్ బాగా ఎక్కువ. ఓకే, ఆ తర్వాత ఫార్మాట్ స్పెసిఫైర్కి వచ్చేస్తే అగైన్ ఆ స్కాన్ఎఫ్లో కానీ ప్రింట్ఎఫ్లో కానీ ఈ యొక్క టైప్ ఆఫ్ డేటా వేరియబుల్స్ని మనం చూపించాలి అంటే బోత్ స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్, వీటిలో మనకి ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫార్మాట్ స్పెసిఫైర్ ఏదైతే ఉంటుందో అది దీనికి ఏంటి అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ %f అనమాట ఫ్లోట్కి, అండ్ ఏదైతే డబుల్ ఉందో డబుల్కి %LF అనమాట. ఓకే, డబుల్కి. నైస్. సో ఎగ్జాంపుల్ ఇవ్వనా అంటే ఫ్లోట్కి ఏంటి అంటే ఫ్లోట్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అనుకుందాం, డిస్టెన్స్ ఈక్వల్ టు 98.6 అనుకుందాం. సో దిస్ ఇస్ ద డిస్టెన్స్. సో అన్న డబుల్కి అయినా అంటే ఇక్కడ ఫ్లోట్ తీసి డబుల్ పెట్టినా ఇది కూడా ఒక ఎగ్జాంపులే. సో అన్న ఇది మరి తక్కువ నెంబర్స్ ఉన్నాయి కదా పాయింట్ తర్వాత దానికి డబుల్ అవసరమా అంటే అవసరం లేదు, బట్ పెట్టడం వల్ల తప్పులేదు. ఓకే, ఇదనమాట ఫ్లోట్ అండ్ డబుల్ గురించి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్న డేటా టైప్ ఈస్ బేసిక్గా క్యార్. సో క్యార్ అనేది క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవడానికి వాడుకునే డేటా టైప్. సో క్యారెక్టర్ అంటే ఏంటి అన్న అంటే క్యారెక్టర్ అంటే ఎనీ క్యారెక్టర్, ఎనీ సింగిల్ క్యారెక్టర్. సో ఏ నుంచి జెడ్ వరకు అవ్వచ్చు, క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు అవ్వచ్చు, యాంబర్సెంట్ అవ్వచ్చు, పర్సెంటేజ్, ఎనీ సింబల్స్ కూడా, సింబల్స్, స్టార్, ఎనీథింగ్. ఓకే, డాలర్. సో దీస్ ఆర్ ఆల్ క్యారెక్టర్స్ అనమాట. ఎనీథింగ్ ఏదైతే మీకు కీబోర్డ్ కనబడుతుందో దే ఆర్ ఆల్ క్యారెక్టర్స్. సో ఆ క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవడానికి పనికొస్తుంది అనమాట. సో దీని యొక్క సైజ్ ఎంత అంటే ఇట్ ఈస్ జస్ట్ 1 బైట్. ఓకే, అండ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి అంటే ఇట్ ఈస్ %C. ఓకే, ఎగ్జాంపుల్ అంటే క్యార్, ఫర్ ఎగ్జాంపుల్ పేరు ఎగ్జాంపుల్ అనుకుందాం, క్యార్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు ఏ. సో మనం క్యారెక్టర్ డేటాని స్టోర్ చేసుకున్నప్పుడు మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం సింగిల్ కోట్స్ లోపల. ఏదైతే లోపల ఉంటుందో దట్ ఈస్ ద క్యారెక్టర్ డేటా, క్యారెక్టర్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీని లోపల example1 అనుకుందాం పేరు, example1 క్యార్ example1 ఈక్వల్ టు 1 అని పెట్టామనుకోండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏం పెడదాం, లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ example2 వేరియబుల్ పేరు అనుకుందాం ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1 పెట్టాను. ఇది సింగిల్ కోట్స్ లోపల 1, ఇదేమో జస్ట్ నార్మల్ 1. ఎవరు ఈ థర్డ్ది. రెండింటికి తేడా ఉంటుంది అని అంటే బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది ఒక క్యారెక్టర్ కింద పరిగణించబడుతుంది, ఇది ఒక నంబర్ కింద పరిగణించబడుతుంది. ఓకే, సో బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎప్పుడైతే మీరు ఒక కోట్ లోపల రాస్తారో ఏదైనా సరే దట్ బికమ్స్ అ క్యారెక్టర్ డేటా. ఓకే, అదనమాట. సో నెక్స్ట్ డేటా టైప్ ఏంటి అంటే బేసిక్గా బూలియన్ అనమాట. ఓకే, సో దీనికి మనం బూలియన్ రిప్రజెంట్ చేస్తాం. బేసిక్గా బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం బూలియన్ వాడుతూ ఉంటాం. ఓకే, సో దీని లోపల మనకి రెండు వాల్యూ స్టోర్ చేసుకోగలం. ఒకటి ఏంటి అంటే ట్రూ, ఒకటి ఏంటి అంటే ఫాల్స్. ఇది తప్ప దీంట్లో ఏమి స్టోర్ చేసుకోలేము. ఓకే, సో దీని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి అని మీకు డౌట్ వస్తే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి అంటే నో ఫార్మాట్ స్పెసిఫైయర్. సో మనకి బూలియన్ వాల్యూస్కి ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉండవు, బట్ దెన్ మనం %d వాడితే ఏదైతే ట్రూ ఫాల్స్ ఉందో దాన్ని మనం ప్రింట్ కానీ స్కాన్ కానీ చేసుకోవచ్చు. ఎలా అంటే ట్రూ విల్ బీ ఈక్వల్ టు 1, ఫాల్స్ విల్ బీ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకుని స్టోర్ చేసుకోవాలనుకుంటే ఆర్ కన్వర్ట్ చేసి చూపించాలి అనుకుంటే 1గా విచ్ ఇస్ ట్రూ, 0గా విచ్ ఇస్ ఫాల్స్, అప్పుడు మనం %d వాడచ్చు విచ్ ఇస్ అన్ ఇంటిజర్. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బూల్ ఒక ఫ్లాగ్ వాల్యూ ఈక్వల్ టు ట్రూ అనుకోండి, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇవి అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. సో మనకి ఏదైతే ఇప్పుడు తీసుకున్నామో ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్. ఓకే, సో ఇవి కాకుండా మనకి దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ టైప్ స్పెసిఫైయర్.
టైప్ స్పెసిఫైయర్. సో ఇవేం చేస్తాయంటే బేసిక్గా, సో ఇంట్ అంటే ఎంత అని చెప్పాను, 4 బైట్స్. ఓకే, 4 బైట్స్. అలాగే క్యార్ ఏం చెప్పాను, 1 బైట్. సో దీస్ ఆర్ ఫిక్స్డ్ డేటా టైప్స్, ఫిక్స్డ్ డేటా సైజెస్. కానీ అప్పుడప్పుడు మనకి ఉన్న లిమిట్ కంటే ఎక్కువ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటే తీసుకుందాం. ఇంట్ ఎంత, 4 బైట్స్ కదా, బట్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 6 బైట్స్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. సో అందుకే మనకి టైప్ స్పెసిఫైర్స్ ఉంటాయన్నమాట. సో దేర్ ఆర్ 2 టైప్స్, షార్ట్ అండ్ లాంగ్ అనమాట. సో షార్ట్ ఈజ్ ఆబ్వియస్లీ షార్ట్, లాంగ్ అంటే ఆబ్వియస్లీ లాంగ్. సో లాంగ్ ఇంట్ అని రాస్తే, లాంగ్ ఇంట్ అంటే ఆటోమేటిక్గా లాంగ్ ఇంట్ అని రాసిన వెంటనే ఆటోమేటిక్గా ఈ ఇంటీజర్ యొక్క సైజ్ ఏదైతే ఉందో, ఎంతైతే ఇది స్టోర్ చేసుకోగలదో, అది 4 బైట్స్ కంటే పెరిగిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఫర్ టైప్ స్పెసిఫైర్స్ ఆర్ యూస్డ్. సో బేసిక్గా ఇదనమాట. దిస్ ఈస్ ద రీజన్ వై వి యూస్ టైప్ స్పెసిఫైర్స్. సో ఉన్నదానికంటే తక్కువ కానీ ఎక్కువ కానీ కావాలనుకుంటే మనం ఇది వాడతాం. బేసిక్గా ఈ షార్ట్ అనేది ఎక్కువ వాడడం, ఎక్కువగా ఈ పెంచడానికి వాడుతుంటాం. సో లాంగ్ అనేది ఫేమస్, లాంగ్ వాడతాం, లాంగ్ వాడతాం, లాంగ్ డబుల్ అనేది కూడా వాడతారు చాలాసార్లు. ఓకే, సో ఈ విధంగా మనం వాడచ్చు అనమాట. దే ఆర్ టైప్ స్పెసిఫైర్స్. సో ఇది గైస్ ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం వేరియబుల్స్, ఓకే, అండ్ డేటా టైప్స్ గురించి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా క్లారిటీగా. సో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.